మా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఏమో కానీ నాకైతే బద్ధకం అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బద్ధకం వచ్చేసింది. ఇంట్లో పనులు చేయడానికి కూడా ఎర్లీగా పని చేసేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు పనులు చేయడానికి కూడా చాలా బద్ధకంగా ఉండిపోతున్నాను. ఇంకా పిల్లలకి ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు మాత్రం 5:30కే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు రెడీ చేసి ఇంకా లంచ్ బాక్సులు రెడీ చేసి స్కూల్కి రెడీ చేసేసేదాన్ని. ఇంకా స్కూల్కి పంపించేసి ఇంకా 11 కల్లా పనంతా కంప్లీట్ చేసేసుకొని ఖాళీగా కూర్చుండేదాన్ని. అలాంటిది ఇప్పుడేమో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా లంచ్ బాక్సుల పని అయితే లేదు కదా, ఇంకా ఖాళీగా కూర్చోడానికి ఇప్పుడు ముందుగానే ఖాళీగా కూర్చొని ఇంకా పనినైతే బద్ధకంగా పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఫోన్ చూసుకుంటూ ఇంకా మా తోటికోడలతో ఫోన్లు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా పక్కనున్న వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ పని కూడా పక్కన పెట్టేశాను. ఇంకా టైం చూసుకుంటూ చూస్తూ 12:30 అయితే అయిపోయింది. ఈరోజు నా బద్ధకానికి నా వంట కూడా లేట్ అయిపోయిందనమాట. ఇంకా వంట చేయడానికి కంగారు పడుతూ ఇంకా ముందుగా కట్ చేయకుండా ఇంకా వెజిటేబుల్స్ని కూడా పక్కన పెట్టుకోలేదు. ఇప్పుడైతే టైం చూస్తే 12:30 అయిపోయింది. మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా మా పెద్దోడు ఒకడికే స్కూల్ ఉంది, మా చిన్నోడికి అయితే హాలిడేస్ ఇచ్చారు. అందులోని వాడికి ఒంట్లో బాగోలేదు, ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే కంగారుగా వంటని అయితే చేసేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే దొండకాయ బంగాళదుంప కూరని అయితే వండేసుకుంటున్నాను. అది కూడా కుక్కర్లో పెట్టేశారనమాట. ముందే లేట్ అయిపోయింది, అందులోని తాలింపులేని కూర అయితే వండాలి కదా, ఇంకా కుక్కర్ని అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తినడానికి ఏదైనా అడుగుతారు. ఇంకా వాళ్ళ కోసం అయితే స్వీట్ కార్న్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంతకీ మీరు స్వీట్ కార్న్ ఎలా ఉడకబెట్టుకుంటారు? నేనైతే ఆవిరికి ఉడకబెట్టుకుంటాను. ఇడ్లీ పాత్రలు ఇలా పెట్టి చాలా అంటే చాలా బాగుంటాయి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా పెద్దోడు వచ్చాడంటే ఇంక వచ్చినంటే చల్లగా ఏమైనా తాగడానికి ఉన్నాయా అని చెప్పేసాడు. వాడి కోసం అయితే లెమన్ వాటర్ని అయితే కలుపుతున్నాను. వాడి కోసం అని చెప్తున్నాం, అంత పెద్ద గిన్నెలో కలుపుతున్నాం అనుకుంటారేమో. కలిపింది వాడి కోసమే కానీ అందరమే తాగుతాం కదా. ఇంకా కొంచెం అయితే ఎగస్ట్రాయే కలుపుకున్నాను. సబ్జా సీడ్స్ అయితే వేసేసి ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయాయి. నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. అమ్మయ్య వీళ్ళు వచ్చేసరికి వంట అయిపోయిందిలే అని చెప్పేసి కొంచెం కుదుటి పడ్డాను. ఇంకా నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా బద్ధకానికి ఇంకా ఇంతేనండి, ఇంత లేటుగా వంట అయితే చేసేసుకున్నాను. అలాంటి బద్ధకస్తులు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.